ఒక ప్రిజనర్ జీవితానికి ఇది చాలా హానండి. ఇలా జగదీష్, జెమిని ఒక ఇద్దరు రౌడీ షీటర్లు వాళ్ళు 2, 3 మర్డర్‌లు చేసినటువంటి రౌడీ షీటర్లు పెట్టినటువంటి పిటిషన్ మీద ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం హల్చల్ చేసి, అది మొత్తం ఎంక్వైరీలు చేసి, తప్పుడు నివేదికలన్నీ వాళ్ళ మీద సబ్మిట్ చేయాలన్న దురుద్దేశంతో వాళ్ళు చేసిన దానికి మీరు సపోర్ట్ చేయొద్దండి. నేను పోలీస్ శాఖనంతా నేను వేడుకుంటున్నాను. నేను అఫీషియల్ గానే ఎలక్షన్ అఫిడవిట్‌లో నేను సబ్మిట్ చేశాను. ఆ 2 కేసులు తప్ప నా మీద ఏమి లేవు. ఒకటి నా స్నేహితురాలు, ఒకటి నా పై ఆఫీసర్ పెట్టారు. అది కూడా రాజకీయ ఒత్తిడితోనే పెట్టారు వాళ్ళు. అవి తప్ప నా మీద లేదు. నేను క్రిమినల్ గాదు, డాన్‌ని గాదు, ఏం గాదు. నాకు ఇల్లీగల్ బిజినెస్ లేవు. నేను జగదీష్ చేసేటువంటి ఆ అరాచకాలు నేను ఆపాను. శ్రీకాంత్ పేరు నువ్వు వాడుకొని పొల్యూట్ చేస్తున్నావని శ్రీకాంత్‌కి తెలియపరిస్తే శ్రీకాంత్ జగదీష్‌ని కూడా అరవడం జరిగింది. "రేయ్! మా పేర్లు నువ్వు ఇట్లా వాడతావని" అరవడం కూడా జరిగింది. వాళ్ళు వద్దు జీవితంలో మాకు నువ్వు కనిపించొద్దు అని ఇంటర్వ్యూకి పిలిచి నాతో పాటు చెప్పడం జరిగింది. అదంతా కుట్ర పెట్టుకొనే వాడు ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా కారణం జగదీష్ కొంతమందిని పోగేసుకున్నాడు. నాకుండే నా ఫ్రెండ్‌ని కూడా శత్రువుని నాకుండే ఒకే ఒక శత్రువు నా ఫ్రెండు. ఆ అమ్మాయిని కూడా జత చేసుకున్నాడు. అందరూ కలుసుకొని మాకు ఉచ్చు బిగిచ్చేశారు. రేపు నన్ను నా ప్రాణాలు పోయేదానికి గూడా వాళ్ళే ఉంటారు. వీలైతే గవర్నమెంట్‌కి నా మీద ఏమన్నా జాలుంటే నాకు భద్రత కల్పించండి. లేదు అనుకుంటే నేను చచ్చిపోతే మీకు మేలు అనుకుంటే నన్ను ఇట్లే గాలికి వదిలేసేయండి.